హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను రాగితో ఒక స్పెషల్ ఐటెం చేసి మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట. ఇది రాగి హల్వా ఆర్ రాగి పుడ్డింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి నాకు దగ్గరగా 45 మినిట్స్ వరకు అయితే పట్టింది. కానీ ఈ టేస్ట్ కోసం మనం 45 మినిట్స్ కంటే ఎక్కువ కూడా స్పెండ్ చేసినా తక్కువ లేదు అనిపిస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లోకి 2.5 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత ఒక కప్లోకి లైట్గా వాటర్ ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకొని వాటర్లో లమ్స్ లేకుండా కలుపుకొని మనం మరిగే వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ రాగిని తీసుకొని మనం ఏదైతే వాటర్ మసల పెడుతున్నామో దాంట్లోకి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా. సో ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే మీరు మధ్యలో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి అనమాట. సో ఇది మనం మిక్స్ చేసేటప్పుడే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఒక కప్ ఆఫ్ బెల్లం అయితే నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మనం కలుపుతూనే ఉండాలన్నమాట, అడుగంటకుండా. అప్పుడైతేనే మనకి ఇది టేస్ట్ అనేది బాగా అవుతుంది అండ్ లమ్స్ ఫామ్ అవ్వకుండా దాని టేస్ట్ అనేది మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి ఇష్టమైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఈ రాగి పిండి ఉందో అది కంప్లీట్గా మనకి కడాయి నుండి సపరేట్ అవ్వాలన్నమాట. అండ్ మనం వేసిన నెయ్యి కూడా పైన ఇలా తేలుతున్నట్టు కనబడాలి. అప్పటి వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత నేనైతే మిక్సీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. అది కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకోవాలి. అండ్ దాని మీదకి వచ్చేసి కొబ్బరి పొడి లైట్గా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం ఏదైతే రాగి పిండితో చేసిన మిక్చర్ ఉందో దాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుండి నెయ్యి ఒక స్పూన్తో ఇలా రాస్తూ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ రాగి పిండి చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, నోట్లో ఇలా వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. కంప్లీట్గా నెయ్యితో చేసిన ఈ రాగి రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు రాగిలో ఉన్న గుడ్ క్వాలిటీస్, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఉమెన్కి అంతా ఇంత కాదు, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో చూసారు కదా రాగి రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.